ముఖ్యం, అంతే మార్కెట్ ముఖ్యం. అందుకనే అలాగే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ప్రసంగంలో ఆయన వైసీపీ మాఫియాని వదిలిపెట్టడం ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారా? అదర్ వే అరౌండ్ వైసీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే పద్ధతులు ఏమైనా చెప్తున్నారా? అలా అంటే ఒక విషయం ఏమంటే ఎన్డీఏ అనేది వచ్చి వీళ్ళు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు ఓన్ చేసుకోవట్లేదు, ఇది పురంధేశ్వరే తంటాలు పడుతున్నారు అనే ఒక ఇది బాగా బలంగా వస్తున్నప్పుడు, రెండవది బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కౌంటర్ ప్రొడక్టివ్, దీనివల్ల నష్టం తప్ప లాభం లేదు అనే వాదన జరుగుతున్నప్పుడు, ఇంకా మూడవది మీరు ఇందాక అన్నట్టుగా వ్యవస్థలను, కేంద్ర వ్యవస్థలు ఉపయోగించుకోవడానికే పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు చెప్పినప్పటికీ ఇంతవరకు కేంద్రం నుంచి ఎవరు మాట్లాడలేదనే ప్రశ్న వస్తున్నప్పుడు ఈ అన్నిటికీ సమాధానంగా రాజ్నాథ్ సింగ్ నిన్న మాట్లాడినట్టు కనిపిస్తుంది. అయితే ఆయన కూడా జగన్ పేరు ఎత్తలేదు, ఎక్కడ ఎత్తలేదు. మోదీ వచ్చినప్పుడు జగన్ పేరు ఎత్తలేదు అనేది కదా విమర్శ. ఎందుకు ఎత్తలేదు, మీరు ఇద్దరు ఒకటేనా? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా వైసీపీ మాఫియా అది ఇది చాలా అన్నారు, కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అంటాం మనం, అది అనకుండా రాజకీయ పార్టీ గురించి చెప్పారు. మోదీ కూడా అలాగే చేశారు. వైసీపీ అనేదాన్ని ఆయన చెప్తూ వచ్చారు తప్ప క్యాబినెట్ అనేదో అన్నారు, మంత్రులు పొరపాట్లు చేశారు. ఆయన మంత్రులు అంటే ఈయనేమో మాఫియా అన్నారు. చేయమనండి, ఇబ్బంది ఏముంది, కానీ నేనేదో ఒకటిద్దరు అయితే జగన్ అన్నట్టుగా కూడా పెట్టారు. కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక విచారణ, ఒక పద్ధతి చేయాల్సి వస్తుంది తప్ప అదేమి సుమోటోగా చేసే అవకాశం ఏమి ఉండదు. ఇది మోర్ పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికి రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకుడు కదా ఆయన. ఇప్పుడున్న బీజేపీలో ఆయన మోదీ కూడా ప్రతి సభలో ముందు ఆయనతో జాతీయ అధ్యక్షుడిగా చేశారు, మోదీ పేరు ప్రపోజ్ చేశారు. కాబట్టి ఆయనకు అది ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు ఈ విషయంలో బహుశా ఒక 10% 15% సంతోషించవచ్చు. అంటే ఇక్కడ రెండు క్యాంప్స్ ఉన్నాయి సార్ మీకు, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ. ఈ క్యాంప్ అంతా ప్రో చంద్రబాబు బీజేపీలో. యా సో ఏదో టు అపీస్ చంద్రబాబు ఆయన ఏదో ఈయన కూడా తమలపాకుతో కొట్టేసి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది. అందుకనే అంటే అసలు ఆయన కొట్టలేదు కదా, కొట్టలేదు అనలేదు. అంటే మోదీని మించిపోలేడు కదా రాజ్నాథ్ సింగ్ కూడా, ఎంత చంద్రబాబు అయినా అందులోనే కదా. కాబట్టి ఆయన అన్నట్టే ఈయన కూడా ముఖ్యమంత్రి, ప్రభుత్వం దాని మీద నేరుగా కాకుండా పరోక్షంగా ఏదో అని వెళ్ళిపోయారు. ఎవరైనా అవినీతినో లేదా తప్పు జరిగితే ఎవరైనా ఎలా సమర్థిస్తారండి? దానికి దీనికి సంబంధం కాదు. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, ఒక ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఏదో హెడ్ మాస్టర్ కదా పిల్లల్ని అన్నట్టుగా ఒక ఆయన ఢిల్లీ నుంచి దిగుతాడు, ముఖ్యమంత్రిని లోపల పడేస్తాడంటే అది కుదరదండి. కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో నడుస్తుంది అది కదా. మీరు అవినీతి మీద, తప్పుల మీద చర్య తీసుకోవడం వేరు, ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో మీ చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా చేయటం వేరు. అది రాజ్నాథ్ సింగ్ కూడా చేయలేరు. బట్ ఆయన పొలిటికల్గా మేము కఠినంగా ఉంటామని ఒక మెసేజ్ ఇచ్చారని మనం అనుకోవాలి. రెండవది మీరు అన్నట్టుగా చంద్రబాబు అనుకూల వర్గం ఉన్నట్టు వ్యతిరేక వర్గం కూడా ఉంది కదా. నాకెవరో పొద్దున్నే మెసేజ్ పంపిస్తున్నారు వాస్తవంగా. ఆ తర్వాత చూశాను రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడని. సో ద డ్రామా గోస్ ఆన్, నాటకం నడుస్తూనే ఉంటుంది ఇంకో 10 రోజులు. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆయన అనుకున్నది అంటే ఎంతో కొంత బెరుకు పోగొట్టే కార్యక్రమం ఉంటుంది, అట్లీస్ట్ మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అనుకున్నారు. కానీ అదేమీ నడవట్లేదు. వీళ్ళు ఇచ్చిన లిస్టులో వాళ్ళు ఇంకా 2 ఉండిపోయారు, రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, జవహర్ రెడ్డి ఉన్నారు. అంటే ఇంకా టైం ఉంది కదా, చేస్తారేమో సార్. 15 రోజులే కదా. అవును, ఎక్కువ లేదు. రెండవది ఇప్పుడు మార్చినా కానీ సింబాలిక్ ఉత్సాహం తప్ప దానివల్ల పెద్ద పొలిటికల్ సినేరియో తలకిందులు ఏదేమి ఉండదు. అంతే ఉండదు. ఎందుకంటే అసలు ఐస్ అండ్ నోస్ ఇయర్స్ అనుకున్న కీలకమైన వాలంటీర్ల కేసు, వాలంటీర్లపై వండర్ఫుల్ స్కెచ్ అని ఆ రోజు నేను ఇక్కడే డిస్కషన్ చేశాను. వీళ్ళు విమర్శను వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకొని, ఇప్పుడు పులివెందులో ఏ విధంగా వాళ్ళ విమర్శను జగన్ తనకు అనుకూలంగా, చంద్రబాబు ఎప్పుడో ఒకటి చెప్తుంటాడు కదా, క్రైసిస్ను కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని. చంద్రబాబు ఫార్ములాను జగన్ ఇక్కడ జయప్రదంగా ఫాలో అయ్యారు ఇక్కడ. ఇప్పుడు అలాగే వాలంటీర్లది కూడా నిన్న హైకోర్టులో వాలంటీర్ల కేసు వచ్చింది. ఏం చేశారు, ఎన్నికల సంఘమే ఇచ్చింది ఏమని, వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఆపే హక్కు మాకు లేదు, తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెప్పే అవకాశం కూడా మాకు లేదు అని 2 విషయాల్లో ఎన్నికల సంఘం చేతులు ఎత్తేసింది. కాకపోతే ఇప్పుడు సామూహికంగా జరిగింది కాబట్టి న్యాయస్థానం కొన్ని నిర్దేశాలు జారీ చేయొచ్చు అన్నారు. చేస్తారో లేదో కూడా మనం చెప్పలేము. ఈ లోపల పుణ్యకాలం కూడా దాటిపోవచ్చు. ఏదైనా వాలంటీర్ల కేసు కూడా చాలా కీలకమైంది కదా వీళ్ళ ఉద్దేశంలో. వాలంటీర్ల కేసులో కూడా ఇంతవరకు అనుకున్నది జరగలేదు. అంటే చాలాసార్లు అవుట్ స్మార్టింగ్ అంటారు చూడండి, వీళ్ళ స్కెచ్లను వాళ్ళ స్కెచ్లు అవుట్ స్మార్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కొద్దో గొప్ప మోదీ గారి ఆశీస్సులు లేకుండా జరుగుతుందా? మోదీ ఆశీస్సులు జగన్కే ఉన్నాయి కానీ రాష్ట్రానికి ఎందుకు లేవు? ఇవన్నీ ప్రశ్నలు. మరి ఆయన మోదీ ఈరోజు
తెలంగాణకు 30వ తారీఖు వస్తారు అంటున్నారు. అప్పటికి చాలా తక్కువ రెండు, మూడు రోజులే పర్యటనలు ఉంటాయి, ఉన్నాయి ఆయనకి చాలా తక్కువ రోజులు ఉంటాయి. ఒకసారి ఏమైనా ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా 2 తేదీలు అదే fix ఇక్కడికి అవ్వచ్చు వచ్చినప్పుడే అటు అంటున్నారు. వెళ్తారు. బట్ ఆయన వచ్చేదాకా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవచ్చు అంటున్నారు. నిజమేనా సార్? అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా చేస్తారు? ప్రత్యేక హోదా లేకుండా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు లేకుండా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తే అది ప్లస్సా మైనస్సా అనే ఒక మీమాంస కూడా ఎన్డీఏ కూటమిని వెన్నాడుతుంది. అందుకనే వాళ్ళు దే ఆర్ మార్కింగ్ టైం అని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి పెట్టొచ్చేమో చివరికి లాంఛనంగా. అంటే జనరల్ టర్మ్స్ ఉంటాయి కదా, మేము కట్టుబడి ఉన్నాము, నేషనల్ హైవేస్ వేసాము, అలాంటివే ఈ జాతీయ పథకాలు ముస్లిం రిజర్వేషన్స్ ఇలాంటివి టచ్ చేసే అవకాశం లేదు. ముస్లిం రిజర్వేషన్స్ ఇంకా ఆ రోజు మనమే చర్చించాం. వాస్తవంగా చిన్నమ్మ ఠా అన్నట్టే లెక్క ఇది రాజకీయంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్నేమో ముస్లింలకు ఆస్తి పంచడం అన్నది వివాదమైంది, అది అయిన తర్వాత హనుమాన్ చాలీసా అయిపోయింది. నిన్నటికి ఆయన స్పష్టంగా చెప్పేశాడు, ఇంకా ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలకు తీసి వాళ్ళకి ఇవ్వడం అన్యాయం, మేము దాన్ని ఆపుతామని బోత్ నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు కూడా చెప్పేశారు. ఇప్పుడు చిన్నమ్మ పురంధేశ్వరి ఎలా సమర్థించుకుంటారు? రేపు ఏదో ఉంది డిస్కషన్, యాక్చువల్లీ ఐ వాంట్ గెట్ క్లారిఫికేషన్ ఆన్ దట్. ఎలా వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు, ఇంకా ఇట్స్ దే ఆర్ గోయింగ్. సార్ వాళ్ళ స్టాండ్ అది, వాళ్ళ స్టాండ్ అది, వాళ్ళ నేషనల్ స్టాండ్ నుంచి డివేట్ కారు అవరు రాష్ట్రం కోసం. మరి అటువంటిప్పుడు ఈయన అంతగా డిసోన్ చేసుకొని ఉండాల్సింది కాదు కదా. ఇప్పుడు మా విధానం అదే, కానీ ఆ ప్రకటన నేను చేయలేదని ఉంటే బాగుండేది. నేను చేయనేలేదని పవర్ఫుల్గా చెప్పించి ప్రతి సభలో కూడా మైనార్టీలు అని అక్కడ చంద్ర